ప్రియులైన సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క వందనం సమర్పిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనం తిరిగి తెలుసుకున్నాం. దేవుడే మనకి ఊపిరిని, సమస్త జీవాన్ని మొత్తం దయచేసి ఉన్నాడు కనుక మనం నిరంతరం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లింపు వదిలిమే ఉన్నాం. ప్రియులారా, మనము పరిశుద్ధాత్మ గురించి నేర్చుకుంటున్నాం. అనేక అంశాలు, చాలా అంశాలు నేర్చుకున్నాం. ఇంకా మనకి ఒక మిగతా రెండు అంశాలు బాకీ ఉన్నాయండి పరిశుద్ధాత్మ గురించి. అది కూడా మనం పూర్తిగా చెప్పిస్తే మనం పూర్తిగా అన్ని అంశాలు కూడా నేర్చుకున్న వారమే ఉంటాం. పిల్లరా, మరి ఈ ఎపిసోడ్ మనం ఏ అంశం నేర్చుకుంటామంటే క్రైస్తవులలో పరిశుద్ధాత్ముడి యొక్క కార్యములు లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో మనం ఇలా పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో చివరికి కూడా శ్రద్ధాశక్తితో అందరూ కూడా గమనించి పరిశీలించి ధ్యానించమని నా యొక్క విన్నపం. పిల్లలు, మనము వీళ్ళ అంశం పేరు రాసుకుందాం. క్రైస్తవులలో పరిశుద్ధాత్ముడు యొక్క కార్యములు. క్రైస్తవుల్లో పరిశుద్ధాత్ముడు యొక్క కార్యములు. కార్యములు అంటే పనులు, అంటే ఏ పనులు చేస్తున్న క్రైస్తవులు మనం ఒకటి కూడా పరిశీలించుకుంటుందాం. రైట్, పిల్లలు కొన్ని పాయింట్లు రాసుకుందాం. ఆ పాయింట్ల ద్వారా మనం ఆలోచిద్దాం. మొదటగా యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 చదువుకుంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన పరిచయ కాలంలో, అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 చదువుకుంటున్నారా. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పోరననే బిగ్గరగా చెప్పాను. ఇక పిల్లల జాగ్రత్త గమనిస్తే యేసుక్రీస్తు ఏమని చెప్తారండి పిల్లలు, అక్కడ నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో అంటే ఈ సందర్భం బట్టి వచ్చినట్టు ఆలోచించగలిగితే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు వ్యక్తి ఎవరైతే ఉంటారో వానికి చూడండి పిల్లరా, లేఖనము చెప్పినట్టు అంటే ఇంతకుముందు లేఖనం చెప్పింది ఏంటి, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి ఏదో ఒకటి అనుగ్రహించబడుతుందని లేఖనం చెప్పిందంట ఆల్రెడీ. లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పును. వాని కడుపులో నుండి జీవజల నదులు. ఇది భౌతిక రూపంగా భౌతిక మాటకు అలా అర్థం చేసుకోకూడదు, కానీ ఇది అలంకార రీతిగా చెప్పబడిన మాట. జాగ్రత్త గమనిస్తే పిల్లలు, ఇక్కడ జీవజల నదులు అంటే అర్థం ఏంటండి, నదులు, జీవజల నదులు ప్రవహిస్తాయి అంటే ఆయన ఇక్కడ చూడండి, నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆ జీవజల నదులు ఏంటో అనే తర్వాత వచ్చిన చదువుకుంటే 39వ వచనంలో తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన మాట చెప్పాను. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో యేసుక్రీస్తు వారి పట్ల, ఎవరైతే విధేయత చూపిస్తారో వారు పొందబోవు ఆత్మ గురించి యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారండి. అంటే ఇక్కడ మన జాగ్రత్త గమనించలేదు, ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ గురించి చెప్పిన మాట ఏంటంటే ఆయన దీన్ని ఒక రకంగా ఎలా రాసుకోవచ్చు అంటే, మొదటగా ఆత్మ సంబంధమైన జలాశయము ఏర్పాటు చేయను. ఆత్మ సంబంధమైన జలాశయము ఏర్పాటు చేయను. యోహాను సువార్త 7:38. అంటే ప్రియులు గమనించండి, జీవజల నదులు పోరనంటే అర్థం ఏంటండి, వాస్తవానికి మనం ఒక నొయ్యి, ఒక బావి తవ్వాం అనుకోండి, మనం నీటిలో అంటే తవ్వుతున్న కొద్దీ వాటర్ ఊరుతుందండి, భూమి నుంచి వాటర్ ఊరి ఆ విధంగా బావి లేదా నొయ్యి తయారవుతుంది, తెలిసిన సంగతే. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఏమని చెప్తారంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళ నుండి జీవజల నదులు పోరునంటే అర్థం పిల్లలు ఇక్కడ. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పని చేస్తున్నాడు. జాగ్రత్త పిల్లలు, పరిశుద్ధాత్ముడు మనలో నుండి ఆయన పని చేస్తున్నాడు, మనలో ఉండి ఆయన కార్యం జరిగేసిన విషయం మనకు అర్థం అవ్వాలని.
చూసారు. అందుకే జీవజల నదులు పారును. పారునంటే నిరంతరం ఇప్పుడు ఒక నది పారుతుంటే అర్థం పిల్లలంటే నది పారుతుందంటే అది వర్క్ అవుతుందని అర్థం. అందుకే జీవజల నదులు జీవము కలిగింది. మనం దీన్ని ఆత్మ సంబంధంగా ఎలాగ అర్థం చేసుకుని పిల్లారా, పరిశుద్ధాత్ముడు ఎవరైతే పొందుతారో, పరిశుద్ధం ఎవరైతే అనుగ్రహించబడుతుందో వాళ్ళలో నుండి పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. వాళ్ళ నుండి పరిశుద్ధాత్మ కార్యం జరిగేసిన విషయం మనకు అర్థం అవ్వాలండి. ఆ ఒక్క ఉద్దేశం. అందుకే దీన్ని ఆత్మ సంబంధమైన జలాశయం అన్నాను. జలాశయం అంటే నీరు ఉండే చోటు. అంటే జీవజల నదులు పారుతుంది అంటే ప్రియులు ఎలాగ ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎంతవరకు ఉంటాడంటే వాళ్ళు నిరంతరం కూడా వాళ్ళతో నడిపిస్తారు విషయం మనకు అర్థం అవ్వాలి. రైట్. రెండో విషయం ఏంటంటే రెండో విషయము పాప మరణముల నియమం నుండి విడిపించును. పాప మరణముల నియమము నుండి విడిపించును. లేదా ఈ సంగతులన్నీ కూడా మనం వాక్యం బట్టి ఆలోచిస్తున్నాం. ఏది కూడా సొంత మాటలు కావు, సొంత బోధ కాదు. వాక్యం ఏదైతే చెప్తుందో మనం దాన్ని బట్టి ఆలోచించుకుంటున్నాం. రోమియోల రాసిన పత్రిక 8వ అధ్యాయము 2-3 వచ్చిన ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించగలిగితే 8వ అధ్యాయము 2-3 వచ్చిన ఇక్కడ క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇక్కడ నియమం అనగానే మనం చట్టం అని అర్థం చేసుకోవాలి. నియమం అంటే చట్టం. రైట్. పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. ఇక్కడ వాస్తవానికి పౌలు గారు చెప్తున్న మాట ఏంటి పిల్లలు, ఇక్కడ దాని ముందు వచ్చిన ఇప్పుడు 8వ మొదటి చదువుకుంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదంటాడండి. అంటే ఇక్కడ ధర్మశాస్త్రంతో పోల్చుకుంటూ కొత్త నిబంధనని, వాస్తవానికి యూదులకు అప్పుడు ధర్మశాస్త్రం కింద ఉండేవారు. ఎప్పుడైతే క్రీస్తు నమ్మేమో ఇక ధర్మశాస్త్రం ఇంకా వాళ్ళ మీద ఏలుబడి చేయదు. ఎందుకంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది క్రీస్తులో. ఇప్పుడు మనకి జీవం నుంచి కొత్త నియమం అంటే అర్థం ఏంటి, ఇక్కడ అది కొత్త నిబంధనకు వచ్చాం. అంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఒకప్పుడు ధర్మశాస్త్రం ఏదైతే ఉందో పిల్లలు అది ఆజ్ఞ లోపల ఉండదు, కానీ అది ఏ మనిషి ఒక హృదయానికి తాకలేదు. ఆజ్ఞ తప్పని పోల్ చెప్పలేదు, కానీ అంటే ధర్మశాస్త్ర ఆజ్ఞ ఏదైతే ఉందో అది పూర్తిగా చేయజాలకపోయాడు. ఏ మనిషి కూడా పూర్తి పాటించలేకపోయాడు. ఎందుకంటే అంత కష్టంగా భావించి కష్టంగా ఉండేవి. దానివల్ల ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయిన ఒక పదం ఉంటుందండి. దేవుడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇచ్చాడు, కానీ ధర్మశాస్త్రం బట్టి ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మ యొక్క ఆయన సహాయం కూడా ఏంటంటే ఇక్కడ మన హృదయం మన పలక మీద క్రొత్త నిబంధనని జీవం నుంచి కొత్త నియమాన్ని రాశారండి. ఇదే మాట మనం ఒకసారి రోమియోల రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ చదువుకుంటే, ఇప్పుడు అయితే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం విడుదల పొందుతుంది కనుక మనము అక్షరాణమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితిని కలిగి ఉన్నామని అంటారండి. అంటే ఒకప్పుడు మన ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళం, దాన్ని అక్షరానుసార ప్రాచీన స్థితి అన్నారండి పౌలు. ఇప్పుడైతే మనము అంటే ఈయన ఎస్పెషల్లీ ఎవరైతే యూదుల నుంచి రక్షించబడ్డారో క్రైస్తవులుగా వాళ్ళ ఉద్దేశించి చెప్తూ ఇప్పుడైతే మనము ఆత్మానుసారమైన నవీన స్థితి క్రొత్త స్థితి గలవారమే సేవ చేస్తున్నాము అంటాడండి. ఒకప్పుడు ప్రాచీన స్థితిలో ఉన్నాము, దానికన్నా శ్రేష్టమైనది, దానికన్నా పాత నిబంధన కన్నా పాత మోషే ధర్మశాస్త్ర కన్నా శ్రేష్టమైన నిబంధనలకు మనకు వచ్చాం. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ ఏంటంటే ఆత్మ పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏమని చెప్తానంటే ఆత్మ యొక్క నియమం అంటారు. చూసారా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమారు నియమం నుండి మనం విడిపించను. ఒకప్పుడు మంచి ధర్మశాస్త్రం ఉన్నప్పుడు పూర్తిగా పాపాన్ని జయించలేకపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ ఆజ్ఞల్ని మన హృదయంలో లిఖించి కొత్త నిబంధనని దాని ద్వారా మనతో పాఠ్యం చేసి మనం పాప మరణము
పాపం చేస్తే పాపం యొక్క ఫలితం మరణం. వాటి నుండి మనం విడిపించే విధంగా మనకి కృషి చేస్తున్నాడని మనకి గ్రంథం సెలవిస్తుంది. మరొక మాట కూడా చదువుకుంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పిల్లరా, మనం వాస్తవానికి ఇవన్నీ చదువుకుంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్క సబ్జెక్ట్ అవుతుందండి. మనం అందుకే మనం డీప్గా వెళ్ళట్లేదు కాబట్టి మీకు పైన సబ్జెక్ట్స్ మీకు ముట్టేసి మనం చదువుకుంటున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ చదువుకుని పిల్లలు, ఇక్కడ ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరము కాదు కానీ ఆత్మకే పరిచారమునకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను. జాగ్రత్త గమనిస్తే ఇక్కడ కూడా పౌలుగా చెప్తారండి, ఆత్మ జీవింపజేయను. అక్షరము చంపునంటే పాత నిబంధన మనిషిని చంపుతుంది. అది భారంగా ఉన్న వాళ్ళ మనిషి చంపేదాకా స్థితికి తీసుకెళ్తుంది. ధర్మశాస్త్రం చెప్తారండి పౌలు గారు అక్కడ. ఇంకా మనం ఒకసారి 3వ వచనం కూడా చదువుకుంటే అదే అధ్యాయంలో 2 కొరింథీయులకు 3వ అధ్యాయం 3వ వచనంలో, రాతి పలకల మీద గాని శిరాతోను గాని రాయబడక మెత్తన హృదయములను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో జాతమైన. ఒకప్పుడు ధర్మశాస్త్రం అనేది రాతి పలకం రాయించి మోషేకి ఇవ్వబడింది, దేవుని నుంచి మోషేకి ఇవ్వబడిందని. ఇప్పుడు అలా కాకుండా కొత్త నిబంధన పలకల మీద రాతి మీద కాకుండా మన హృదయం మీద రాయబడిందండి. అందుకే ఇక్కడ జీవము గల దేవుని ఆత్మతో అన్నారండి. ఇంకా ఆ హృదయం మూలం ఏదైతే ఉందో దాని మీద లిఖించబడింది కొత్త నిబంధన. తద్వారా దాన్ని బట్టే పాపం మరణం నియమం నుండి విడిపించిన పదము పరిశుద్ధత గురించి రాయించబడింది. రైట్. ఇంకా 3వ పాయింట్ ఏంటి పిల్లరా? 3వ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలను నడిపించును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ చదువుకుని పిల్లలు, ఇక్కడ దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులే ఉందురు. పిల్లల జాతి గమనిస్తే ఇక్కడ దేవుని ఆత్మచేత ఎందరు నడిపించుదురో అంటే మనందరం కూడా నడిపించబడుతున్నాం. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు గురించిన వాక్యము విని బాప్తిస్మం పొందుతారో అప్పుడు నుంచి అందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు, దేవుని కుమారులు అవుతారు, అధికారికంగా దేవుని పిల్లలు అవుతారు. అప్పటి నుంచి కూడా అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారనే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మనకు తెలుసు, మనం క్రీస్తువుల్లో మనం నూతన జన్మ పొందాం. ఎందుకంటే బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? క్రొత్త జన్మే కదా. ఎందుకంటే యేసు వారు అన్నారు నికోదేముతో, ఎవరైతే కొత్త జన్మ జన్మిస్తారో వాళ్ళ తప్ప ఎవరు కూడా దేవుని రాజ్యం చూడాలని మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడగలమండి. అంటే ఒక వ్యక్తి దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా కొత్త జన్మ పొందిన వాడే ఉండాలి. ఇప్పుడు కొత్త జన్మకి మూలం ఏంటంటే ముందు ఆ వ్యక్తి ఏం చేయాలంటే వాక్యం వినాలండి. వాక్యం విని ఆ వాక్యం వలన తన హృదయంలో ఆ క్రియారూపం జరిగి అప్పుడు ఆ వ్యక్తి వియ్యత చూపి ఆ వ్యక్తి రక్షణలోకి వస్తాడు. మన ఇదే మాట మనం చదువుకుంటాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో, అక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో, మీరు క్షయ బీజనుడు కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక అంటాడండి. మనం మళ్ళీ తిరిగి కొత్తగా పుడుతున్నాం అండి. ఎక్కడ పుడుతున్నాం? బాప్తిస్మంలో మనం తిరిగి కొత్తగా పుడుతున్నాం అండి. దీన్నే క్రొత్త జన్మాన్ని యేసుక్రీస్తువారు. కొత్త జన్మగా మరి ఏదో భౌతికంగా 2 జన్మలు ఉంటాయి అర్థం చేసుకోవద్దు, కానీ ఆత్మీయ రూపంలో ఆత్మార్థంగా మళ్ళీ రెండోసారి పుడుతున్నారు అని. ఎలాగంటే దేవుని వాక్యంగా పుడుతున్నారు, వాక్యం వినడం వల్ల వాక్యం మూలంగా పుడుతున్నారని ఇక్కడ గ్రంథం సెలవుస్తుందండి. ఎప్పుడైతే ఆ వాక్యం అంటే ఈ వాక్యాన్ని ముందు యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర విని భూమి మీదకి వచ్చి ఆ వాక్యాన్ని జనులకు బోధించారు, అపోస్తలులకు బోధించారు. తర్వాత యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత
ఆ వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని మళ్ళీ పరిశుద్ధాత్ముడు వచ్చి తిరిగి వాళ్ళకి జ్ఞాపకం చేసి బోధించారు. మనం చదువుకుంటాం కదా యోహాను సువార్తలో. యేసుక్రీస్తు ఏమంటారు? నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిశుద్ధాత్ముడు ఆదరణ మీదకి వస్తాడు. ఆయన వచ్చి నేను చెప్పిన సంగతి మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఏదైతే బోధ చెప్పారో, మాటలు చెప్పారో అవన్నీ కూడా తిరిగి అపోస్తలులు, ప్రవక్తల ద్వారా మళ్ళీ తిరిగి వాళ్ళకి బోధించి మళ్ళీ మనకేమో పరిశుద్ధులు ఏం చేశారంటే వాక్యాన్ని వాళ్ళతో లిఖించి మనకి గ్రంథాన్ని మన చేతులకు ఇచ్చారండి. గ్రంథం అంతా కూడా పరిశుద్ధత ప్రేరేపణ ద్వారా రాయించబడేది గ్రంథమే. ఆయన ఎక్కడ విన్న మాటలు యేసుక్రీస్తు ఏదైతే చెప్పారో ఆ మాట మనకు లిఖించి మన చేతికి ఇచ్చారండి. అంటే దేవుని వాక్యంలో పనిచేయడంలో తండ్రి పాత్ర ఉంది, యేసుక్రీస్తు పాత్ర ఉంది, పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉందండి. ఒకసారి మనము ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటున్నారు. ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరిచినట్టుగా చూసారా? ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా బయలుపరచబడింది. ఇప్పుడు బయలుపరచబడింది. ఒకప్పుడు క్రీస్తు ఉపదేశం ఏదైతే ఉందో పరిశుద్ధత వచ్చిన తర్వాత ఆ ఉపదేశాన్ని యేసుక్రీస్తు ఇంకా పూర్తిగా స్పష్టంగా పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. ఆ మర్మాన్ని బయలుపరిచాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ రాకపోతే ఇంకా మర్మాలు మనం పూర్తిగా బయలుపరచబడే అవకాశం ఉండేది కాదు. కాబట్టి పిల్లరా మనం మనల్ని నడిపించును. ఆయన ఎలా నడిపిస్తారంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఆయన మనకి ఇచ్చిన వాక్యం మూలంగా మన వాక్యం ఆధారం చేసుకుంటే వాక్యం ద్వారా మనం నడిపిస్తారండి. మన వాక్యం చదివి వాక్యం విని వాక్యం గైకుని వారుగా ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపిస్తున్న విషయం అర్థం చేసుకోవాలండి. ఇదే జాగ్రత్త వినాలి. ఒకసారి మన గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 చదువుకుంటున్నారు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 చదువుకుంటే నీ చెప్పింది ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరాచ నెరవేర్చరు. ఇక్కడ కూడా ఈ రోమీ రాసిన పత్రికలో ఆత్మను నడిపించిన పదం వాడారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గలతీ రాసిన 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఆత్మానుసారంగా నడుచుకున్నట్టు అంటారు. అంటే ఆత్మ మనం నడిపిస్తుందా లేదా మన ఆత్మతో నడుచుకోవాలంటే మన ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు ఆత్మ నడిపిస్తుంది. జాగ్రత్త వినాలి. క్రైస్తవులు ఎప్పుడైతే బాప్తిస్మ రక్షణకు వచ్చిన తర్వాత మన ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటామో ఇక్కడ మన కృషి కూడా ఉందండి. పరిశుద్ధాత్మను కేవలం ఆయన నడిపించేస్తారు అలా అర్థం చేసుకోవద్దు. మనం నడుస్తూ ఉంటే మన నడకకి ఆయన దోహదం చేసి ఆయన హెల్ప్ చేస్తారండి. ఆయన కూడా మనతో అప్పుడు ఆయన కూడా మనతో నడిపిస్తారండి. పరిశుద్ధాత్మ నడుచుకోవాల్సిన బాధ్యత మంది. ఎవరైతే నడుచుకుంటాడో దాన్ని బట్టి పరిశుద్ధత కూడా మనతో నడిపిస్తాడు, మనతో ఉంటాడు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి బాప్తిసం పొందాడు, పొందిన తర్వాత కూడా మారు మనసులోకి ఇంకా పాపం చేస్తూ ఉంటే ఇంక పరిశుద్ధత ఎలా నడిపిస్తారండి? ఆయన్ని నడిపించడు కదా. ఇంకా ఆయన వదిలేస్తాడు, పరిశుద్ధత వదిలేస్తారండి ఇంక వ్యక్తిని. రైట్ సార్ పిల్లరా, మనకు ఇంకా పరిశుద్ధం చేసే పనులు ఏంటంటే దేవుని పిల్లలేమని సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఇస్తారట. ఏంటి? మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇచ్చును. ఒకసారి మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మూల వాక్యం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మనం ఇక్కడ గమనిస్తే జాగ్రత్తగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ చదువుకుందాం. 8-16 చదువుకుందాం. ఇక్కడ మనము దేవుని పిల్లలమైన ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. జాగ్రత్త ఉన్నారు. దేవుని పిల్లలమైన ఆత్మ, ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే బోలెట్స్ ఉంది కాబట్టి ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. అంటే మన ఆత్మతో చెప్తున్నాడా? మన ఆత్మతో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడని అర్థం చేసుకోవాలా? ఇక్కడ మనం అలా అర్థం చేసుకోకూడదు. కానీ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చును అంటే అర్థం పిల్లరా, మన ఆత్మతో ఏకీభవిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఏ విధంగా ఏకీభవిస్తాడంటే ఆ సాక్ష్యం ఏంటి?
ఏమని సాక్ష్యం ఇస్తారంటే ఆ సాక్ష్యము మన విశ్వాసము, మన నమ్మకమే. ఒకసారి మనము మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం లేదా మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో జాగ్రత్త వినండి. వాస్తవానికి ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి కూడా ఒక్క సబ్జెక్ట్ చెప్పచ్చండి. ఒక్కొక్కటి కూడా ఒక అంశం చెప్పచ్చు విరమించుకుని. కాకపోతే మన టైం లేక సమయం చాలక మనం అన్నీ కూడా మీకు కుదించి చెప్పడం జరుగుతుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 5:10 వచనంలో దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. జాగ్రత్త వెళ్ళండి. ఇక్కడ సాక్ష్యం పొందకి మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఎవరైతే దేవుని కుమారుని విశ్వాసం కలిగి ఉన్నాడో అప్పుడు వ్యక్తి ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడట. ఏంట సాక్ష్యము? ఆ పై వచనంలో దేవుని సాక్ష్యం మరి బలమైంది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే అని ఉంటదండి. అంటే మనం అర్థం చేయగలిగితే ఈ సాక్ష్యం ఏంటంటే దేవుని కుమారుని విశ్వాసం అనే సాక్ష్యం అట. మన విశ్వాసాన్ని ఆయన, మన నమ్మకాన్ని ఆయన సాక్ష్యంగా ఆయన సాక్ష్యం ఇస్తారండి. అంటే ఈ వ్యక్తి నిజంగా క్రీస్తు నమ్మిన బిడ్డ, క్రీస్తు నమ్మిన వ్యక్తి, క్రీస్తు విశ్వాసం ఉన్నాడని పరిశుద్ధాత్ముడు మన గురించి సాక్ష్యం ఇస్తారు. పిల్లలు యోహాను రాసిన పత్రిక ఒకసారి యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం పిల్లలు. ఇక్కడ యోహాను రాసిన పత్రిక 15:26 వచనంలో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపు వాదనకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను వచ్చి సాక్ష్యం ఇస్తాడు. వాస్తవానికి పరిశుద్ధాత్మ ఆయన యొక్క క్రియ గురించి యేసుక్రీస్తు అపోస్తులతో తన శిష్యులు చెప్పిన మాట ఏంటంటే, సత్యస్వరూపిన ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తారని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ బండి ఏంటంటే ఆయన వచ్చిన వెంటనే యేసుక్రీస్తు వారి గురించి బోధ చేస్తాడు, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తారని చెప్తున్న గ్రంథం. అదే కాకుండా పరిశుద్ధాత్మను మనలో ఉండి మనతో సాక్ష్యం ఇస్తారండి. ఏమి సాక్ష్యం ఇస్తారంటే, మన క్రీస్తుని విశ్వాసం కలిగి ఉంటే అప్పుడు మనం దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తారండి. మన తరపున సాక్ష్యం ఇచ్చును. అంటే దేవుని పిల్లలు పిలబడాలని మనం ఏం చేయాలంటే, క్రీస్తు విశ్వాసం ఉంచాలి, క్రీస్తు నమ్మకం ఉంచాలి. క్రీస్తు విశ్వాసం లేకుండా, క్రీస్తుని నమ్మకుండా ఏ వ్యక్తి కూడా దేవుని పిల్లలు అవ్వరు. అప్పుడు పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇవ్వడండి. క్రీస్తుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమ్మితే తప్ప ఎవరు కూడా దేవుని పిల్లలు అవ్వరు. అలా అవ్వకూడదు. అప్పుడు పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇవ్వడం మన ఎదుట. రైట్. ఇప్పుడు ఈ సాక్ష్యం ఇంపార్టెంట్ అనండి. ఎందుకంటే మనం దేవుని పిల్లల సాక్ష్యం ఇవ్వకపోతే మనం తిరిగి దేవుని సన్నిధి చేరమండి. తీర్పులో ఆయన మనకు సాక్ష్యం ఇవ్వకపోతే మన దేవుని పరలోకి వెళ్ళే అవకాశం మనకు ఉండదండి. అంతే కదా. తీర్పులు కూడా ఇప్పుడు పరిశుద్ధ సాక్ష్యం ఇచ్చినంటే దేవుని పిల్లలు ఉంటే తప్ప ఎవరు కూడా పరలోకి రాజ్యం చేరరాడు. ఆ విషయాన్ని గమనించాలి. రైట్. 5వ పాయింట్ ఏంటంటే, మన ప్రార్థనలో సహాయం చేయను. మన ప్రార్థనల్లో సహాయము చేయను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26-27 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26-27 చదువుకుంటున్నారు. ఇక్కడ అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించుకున్నాడు. ఇది జాగ్రత్తగా గమనించండి. పౌలుగా చెప్తున్నారండి, మన బలహీనతకు సహాయం చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి సహాయం చేస్తున్నాడట. సహాయం చేయించున్నాడు పదం స్పష్టంగా ఉందండి. జాగ్రత్త గమనిస్తే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న విషయం మనకు అర్థం అవ్వాలండి. ఇప్పటికీ కూడా ఇప్పుడు సహాయం చేస్తున్నాడంటే మనలో ఉండి మనలో ఎవరో వ్యక్తి ఉన్నట్టే కదండి. జాగ్రత్త వినండి. సహాయం చేస్తున్నాడంటే ఆత్మ సంబంధ వ్యక్తి మనలో ఉన్నాడు. కానీ మనం గ్రహించాలండి. అది గ్రహించి చాలా మందికి ఉండటం లేదు ఈ కాలంలో. పరిశుద్ధాత్మ అనగానే ఏదో వరం ఉంది, ఏదో శక్తి వస్తుంది, లేదా ఏదో భాష మాట్లాడాలి, ప్రవచించాలి అన్న రకంగా అనుకుంటారు. కానీ అవేమీ కాదు. అది ఒకప్పుడు అపోస్తులు మాత్రం ఉండేది తప్ప అందరికీ కాదండి. అది ఇది సార్వత్రికంగా అందరికీ అనుగ్రహించబడి పరిశుద్ధాత్మ విషయం అర్థం చేసుకోవాలండి. కృప అనుగ్రహించి పరిశుద్ధాత్మ అది ఆ సందర్భం వేరు, ఇది వేరు. ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనం బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే ఎలాగంటే అనగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యంగానే మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు.
మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకసారి జాగ్రత్తగా వినండి. మన ఒకసారి ప్రార్థనలో మనకు ఒకసారి బాధ వస్తూ ఉంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీకు అనుభవం ఉందో లేదో కన్నీటి ప్రార్థన గురించి, నేను కూడా ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాను. ప్రార్థన చేసినప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన మాటలు ఎలా అంటే ఈ విధంగా మాట్లాడాలి మనం ఆలోచించమండి. ఆ క్షణంగా ఆటోమేటిక్గా మన తరపున ఒక వాయిస్ వస్తూ ఉంటుందండి. ఆత్మీయంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి తెలుస్తుందండి ఈ విషయాలన్నీ కూడా. బాధతో ఏడుపుతో ప్రార్థన చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ మాటలు మనకు అనుకోకుండా మనకు తెలియకుండా మన హృదయంలో నుండి వస్తాయి పిల్లలు, మన ప్రేమలో కూడా వస్తాయండి. అంటే ఈ విధంగా ప్రార్థనలో కూడా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నాడు. చూడండి, ఉచ్చరింపశక్యం మూలుగులతో ఆత్మ తానే మన భాషంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మళ్ళీ ఉచ్చరింపశక్యంగా మూలుగు అంటే అదేదో మళ్ళీ కొత్త భాషలో అనే విధంగా అర్థం చేసుకోవద్దండి. ఈ వాక్యాన్ని వక్రీకరించే అనేక రకంగా ఎలాగే వక్రీకరిస్తారండి. ఈ మాట కూడా కొంతమంది ఎలా బోధిస్తారంటే మత్స్యాకుల వారు అంటే మనం భాషతో మాట్లాడాలి. ఇక్కడ కూడా చూసారా, ఉచ్చరింపశక్యం మూలుగులు అన్నారు. మూలుగు అంటే అది కొత్త భాష. అది ఆ భాష మాట తప్ప దేవుడు మన ప్రాణాలను అర్థం చేసుకోవడం అంటారు. అవన్నీ అవాస్తవాలు, అబద్ధాలండి. దేవుడితో మాట్లాడడానికి భాషతో సంబంధం లేదండి. ఇక్కడ భావం ముఖ్యమండి. దేవుడు ఏ భాషను అర్థం చేసుకుంటాడు. దేవుడు సర్వజ్ఞుడు, ఆయన తెలియని భాష లేదు. కీర్తనలో చదువుకుంటాం, కాకి పిల్ల పెట్టు మొర కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. అంటే జంతువులు, పశుపక్షులు వాళ్ళు కూడా మొర ఆలకించి దేవుడు వాడు కూడా ఆహారం దయచేస్తున్న విషయం మనకి కీర్తన గ్రంథం చూడాలన్నమాట. దేవునికి రాని భాష అంటూ లేదు. ఇక్కడ భాషలో చెప్తున్న మాట కాదు, కానీ మన తరపున మన ప్రాంతంలో ఇంకా సహాయం చేస్తారండి ఆయన ఉండి. మన తరపున విజ్ఞాపన చేయించున్నాడు. చూసారా, ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. అంటే ప్రార్థన మనం ఒక్కటే ఏకీభవించమండి. మనతో పాటు పరిశుద్ధాత్మ కూడా మన తరపున విజ్ఞాపన చేయించున్నాడు. ఇదే పదము, విజ్ఞాపన చేయించిన పదము పరిశుద్ధాత్ముడికి వాడబడింది. కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా వాడబడిందండి. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ చదువుకున్నట్లు లేదా హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25 చదువుకుంటే, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి. అంటే దేవుడికి మన మధ్యవర్తిగా ఉన్నాడని తిమోతి రాసిన పత్రిక కూడా చెప్పబడిందండి. అంటే వాస్తవానికి మధ్యవర్తి యేసుక్రీస్తు వారే. ఆయన మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే జాగ్రత్త వింటే క్లియర్గా విజ్ఞాపన చేసి మన తరపున పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. అంటే మనం ప్రార్థన చేస్తే ఒక విషయం జాగ్రత్త, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి సహాయం చేస్తూ మన ప్రార్థనని పరలోకం వరకు పంపిస్తే, ఆ ప్రార్థనని ఏమో యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళి తండ్రి దగ్గర ఉండి విజ్ఞాపన చేస్తారు. అంటే మన సందేశం దేవునికి వెళ్ళాలంటే ఈ సందేశంలో మనకు తెలియకుండా పరిశుద్ధాత్మ పాత్ర ఉంది, యేసుక్రీస్తు వారి పాత్ర కూడా ఉంది. మన తరపున ప్రార్థనలో సహాయం చేయను. తర్వాత పిల్లరా, మరొక పాయింట్ ఏంటంటే, విమోచన దినం వరకు క్రీస్తు నుండి మనల్ని ముద్రించును. క్రీస్తు నుండి మనల్ని ముద్రించును. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తును విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే, ఎప్పుడైతే మనకు తెలిసిన మాటే, ఎప్పుడైతే రక్షణ సువార్త విన్నామో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, బాప్తిసం పొందిన వెంటనే మనం అందరం కూడా ఆత్మచేత ముద్రించబడ్డం నిన్న పాఠం మనం డిస్కస్ చేస్తాం. ముద్రించబడ్డం అంటే అర్థం ఏంటంటే, మనతో ఉంటాడు. ఒక ముద్ర వేస్తే, ఒక స్టాంప్ వేసినప్పుడు స్టాంప్ అనేది
ఒక ఆ వస్తువు మీద ఏ విధంగా అయితే ముద్రించబడి ఉంటది కనబడుతుందో బయట, అదే విధంగా పరిశుద్ధాత్ముడు మనలో ముద్రించబడి ఉంటాడండి. అంటే మనకు కనబడకపోవచ్చేమో కానీ దేవుడు పైన చూస్తే ఈ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడే ముద్ర ఆయన కనబడతాడండి. దేవుడు ముద్ర వేస్తే ఆ ముద్ర ఆయన కనబడదు తప్ప మనకు కనబడదండి. భౌతికంగా కనబడదు, ఆత్మీయంగా కనబడుతుందండి. ఎంతవరకు ముద్రించబడతారంటే దీనికి మరో వచనంలో ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనం చదువుకుంటే, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనంలో దేవుని పరిశుద్ధ దుఃఖపరచుబడి విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినం వరకు అని పిల్లలు అంటే అర్థం ఏంటి? మనం భూమి మీద ఉన్నంత కాలము, లేకపోతే యేసుక్రీస్తు వారు రాక వచ్చినంత కాలం వరకు కూడా మనం ఆయనతో ముద్రించబడి ఉంటాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే ఉంటాడు. ఆయన ఉండడం పర్మనెంట్గా ఉండిపోవడం అర్థం చేసుకోవద్దు. ఆయన ఉండాలా లేదా డిసైడ్ చేసుకోవడం మనమేనండి. మన పాపం చేస్తూ మనం పరిశుద్ధంగా జీవించిపోతే పరిశుద్ధాత్మ మనం ఉండండి, ఆయన వెంటనే వెళ్ళిపోతారు. మనం కూడా ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందండి. పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత. ఈ విధంగా విమోచన వరకు ఆయన మనలో ఉండి ఉంటాడు అనే విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత 7ది ఏంటంటే మన జీవితాల్లో ఫలాలను ఫలిస్తాడు. ఫలాలు ఫలిస్తాడు. గలతీ రాసిన పత్రిక 5:22 అండి. ఇక్కడ ఆత్మఫలము అనే మాట ఉంటుందండి. వాస్తవానికి మంచి సబ్జెక్ట్ అది. మనం భవిష్యత్తులో ప్రభు చెప్పింది మనం నేర్చుకుందాం. అది కూడా ఆత్మఫలం అంటే ఏంటో. ఆత్మఫలము, ఆత్మచే, ఆత్మ వలన ఒక వ్యక్తి తను చేరుకున్న గుణ లక్షణములు అని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి సంపాదించుకున్న గుణ లక్షణములు, దాన్నే ఆత్మఫలం అన్నారండి. అంటే మన జీవితంలో ఆత్మఫలము, ఫలం అంటే ఫ్రూట్స్, స్పిరిచువల్ ఫ్రూట్స్ అంటే అర్థం పిల్లరా. ఫలం అంటే మనం క్రైస్తవులు అందరూ కూడా ఫలించేవారుగా ఉండాలండి. ఫలించేవాడు క్రైస్తవుడు అండి, ఫలించిన వాడు క్రైస్తవుడు కాదు. నేను క్రైస్తవుడు అయిపోయినట్టు అంటే సరిపోదండి. క్రైస్తవుని తర్వాత నీ ఆత్మీయ జీవితంలో ఎంత ఫలించావు. ఫలం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆత్మఫలం కొన్ని ఉంటాయండి. దీర్ఘశాంతము, ప్రేమ, ఇవన్నీ ఫలాలు ఫలించాలండి. అలా ఫలాలు నీలో ఫలిస్తూ ఉంటేనే ఆత్మ నువ్వు పరిశుద్ధాత్మ మీద ఉన్నట్టు విషయం అర్థం చేసుకోవాలండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడనే విషయం మన రుజువు ఏంటంటే మనలో ఫలాలు కనబడాలి, ఆత్మఫలాలు కనిపించాలి. దాన్ని ప్రేమ, సంతోషం ఇవన్నీ అన్నారు. ఒకప్పుడు కోపంగా క్రూరుడుగా ఉండేవాళ్ళం. దేవుడు నమ్ముకున్నాం, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఆయన ఉండి మనలో ఫలింపజేస్తుంటే ఆయన ఫలింపజే మన కృషి కూడా మనము ధరించుకోవాలి. ఆయన కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉంటే మనలో ఫలాలు వస్తాయి. బాప్తిస్మం ముందు ఒకప్పుడు కోపం ఉండేది, తర్వాత ప్రేమ, దీర్ఘశాంతంగా మారింది. బాప్తిస్మం ముందు ఒకప్పుడు పగ ఉండేది, తర్వాత అది సాత్వికంగా మారింది. బాప్తిస్మం ముందు ఒకప్పుడు పాపంలో ఉండేవాళ్ళం, రహస్య పాపం చేసేవాళ్ళం. బాప్తిస్మం తర్వాత ఆత్మ ఫలం వల్ల మనం పరిశుద్ధతను పొందాం, పరిశుద్ధ కొనసాగిస్తున్నాం. ఈ విధంగా పిల్లలకి జాగ్రత్త గమనిస్తే మనం ఒకసారి అదే అధ్యాయము 20 చదువుకుంటే, గలతీ పత్రిక 5:25లో మన ఆత్మ అనుసరించి జీవించే వారం అయితే ఆత్మ అనుసరించి క్రమంగా నడుచుకుందాము. అంటే ఆత్మఫలం వృత్తిలో రావాలంటే మనము ఆత్మను అనుసరించి మనం జీవించాలి. ఆత్మ అనుసరించి జీవించాలి, ఆత్మ అనుసరించి మనము క్రమంగా నడుచుకోవాలండి. ఆత్మ మనలో ఉంటాడు. ఆత్మలు ఎప్పుడు వస్తాయంటే మనం ఆయనతో పాటు మనం నడుచుకుంటే ఆయన మనం జీవిస్తూ వస్తాయండి. అంటే ఇక్కడ మన కృషి కూడా ఉందండి. కేవలం ఆయన వచ్చి మనలో ఫలింపు చేయరండి పూర్తిగా, దాన్ని మన కృషి కూడా చెయ్యాలండి. అందుకే కొలస్సీ రాసిన పత్రికలో ఏమంటాడంటే, కొలస్సీ రాసిన పత్రిక 3:12 కొలస్సీ రాసిన పత్రిక 3:12 చదువుకుందాం. కావున దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియుల వరకు తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం ధరించుకోనని అంటారండి. ఆత్మఫలం ఏవైతే చెప్పాడు అవన్నీ కూడా మనం ధరించుకోవాలట. ధరించుకోవడంలో మన కృషి, ధరించుకోవడం మనం
దాంట్లో మన కృషి కూడా ఉంది. మన కృషితో పాటు పరిశుద్ధాత్మ కూడా మనలో పనిచేస్తున్న విషయం అంతా చేసుకోవాలి. రైట్. తర్వాత 8వ వచనంలో ఆత్మ ఐక్యతను కల్పిస్తాడు. ఐక్యత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1. ప్రియులారా, ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 మొదటి వచనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 మొదటి వచనం చదువుకుంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకుని యందు. ఆత్మ ఐక్యత కలుగు చేస్తారట. ఎంత చక్కటి మాట పిల్లలు. పరిశుద్ధాత్ముడు మన అదే అధ్యాయం చదువుకుంటే ఎఫెసీ 4 అధ్యాయంలో 6వ వచనంలో ఆత్మ ఒక్కడని పదం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఆ పరిశుద్ధాత్ముడు అందరిలో ఉండి ఆత్మ నడిపిస్తాడు. అందులో భాగంగా ఆత్మ యొక్క పని ఏంటంటే ఆత్మ మన ఐక్యత కలిగిస్తారని. అసలు పిల్లరా, ఈ కలహము, విభజనలు అసలు పరిశుద్ధాత్మకు సంబంధించి కావాలి. అవన్నీ కూడా శరీర కార్యాలండి. నేను క్రీస్తు సంఘంలో చాలా మంది కూడా నేను చూస్తున్నాను, ఐక్యత లేదు ప్రియురా. చాలా మందిలో కూడా ఒక సంఘానికి ఒక సంఘానికి ఐక్యత లేదు. ఒక సహోదరుడు ఒక బోధకుడికి ఒక బోధకుడికి ఐక్యత లేదు. ఒక విశ్వాసం ఐక్యత లేదండి. ఈ మధ్య అంతా కూడా సమాధానం లేదు ప్రియురా. వీళ్ళు వీళ్ళు అనుకోవచ్చేమో కానీ మేము దేవుని సేవ చేస్తున్నాం, ఉపదేశిస్తున్నాం, మా జీవితానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. కానీ ఆత్మీయంగా పరిశీలించగలిగితే ఐక్యత ఎక్కడైతే లేదు అక్కడ పరిశుద్ధాత్మ ఉండడు. అది దేవుని అంత స్పష్టంగా సెలవిస్తుందండి. ఐక్యత, ఏకత్వం ఉండాలి. విశ్వాసంలో ఏకత్వం ఉండాలి. ప్రేమలో ఏకత్వం ఉండాలి. అసలు పరిశుద్ధాత్మ కలిగించేది ఐక్యత అండి. సమాధానం చూడండి, ఐక్యత సమాధానం ఒకటే రకం చెందిన పదాలండి. సమాధానం ఉంటే ఐక్యత ఉంటుంది, సమాధానం ఉంటే ఐక్యత ఉండదండి. యేసుక్రీస్తు అయితే బోధించే తన ప్రార్థనలో కూడా ఇప్పుడు ఒకసారి మనం యోహాను సువార్త 17 అధ్యాయం చదువుకుంటే 17 అధ్యాయంలో యేసుక్రీస్తు చివరి ప్రార్థన చేస్తారు తండ్రికి శిలువను ఎక్కే ముందు. ఆ ప్రార్థనలో చాలా గంభీరమైన ప్రార్థన అండి. ఆ ప్రార్థనలో ఎక్కువ మాటలు మనం చదువుకుంటే అదే 17 అధ్యాయంలో 20 చదువుకుంటే, మరి నీవు పంపితే లోకం నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీవు ఉన్నలాగన వారును మన యందు ఏకమై ఉండాలని. వారును మన యందు ఏకమై ఉండాలని వారి వరకు మాత్రమే ప్రార్థించలేదు కానీ వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసంతో ఏకమై ఉండాలి వారు ప్రార్థించున్నాను అంటారండి. 22 వచనం కూడా మనము ఏకమై ఉండాలనుకున్న వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుమతి వారికి ఇచ్చితిని. చూసారా, తండ్రికి కుమారుడికి పరిశుద్ధుల మధ్యన ఉన్న ఏకత్వ బంధం ఐక్యం ఏదైతే ఉందో అది శాశ్వతమైనది. అందుకే దేవుని కుటుంబం అయ్యారండి. వాళ్ళ మధ్య ఎప్పుడు కూడా తగులు ఉండవు, తంటాలు ఉండవు, సమాధాన స్థితి ఉండదు. పరిశుద్ధాత్ముడు, తండ్రి, యేసుక్రీస్తు ముగ్గురు కూడా ఎప్పుడు కూడా ఐక్యత్వం కలిగి ఉంటారండి. ఏకత్వం కలిగి ఉంటారు పిల్లలు. ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యన ఎప్పుడు విభేదాలు రావు, గొడవలు తలెత్తవు. ఐక్యత వాళ్ళ మధ్యన నడిపిస్తుందండి. అదే వాళ్ళ మాదిరిగా ఈశ్వరు వచ్చిన కూడా భూలోకంలో ఐక్యత సంబంధం చెప్పారు. పరిశుద్ధత వచ్చిన తర్వాత కూడా మనలో ఉండి ఐక్యత కలిగిస్తారండి. ఐక్యత దేవుని లక్షణం పిల్లలు. దాని ఐక్యత మూలం సమాధానం. సమాధానం ఉంటే ఐక్యత వస్తుంది, సమాధానం ఉంటే ఐక్యత రాదు. పరిశుద్ధత మనలో ఉండి ఐక్యత కలిగిస్తాడు. మన ఇంకా ఐక్యత లేదు, గొడవలు అవుతున్నాయి, ఇంకా సంఘం గొడవలు అవుతున్నాయి, కుటుంబ సభ్యులు గొడవలు అవుతున్నాయి, ఇంకా ఐక్యత లేదంటే మనలో పరిశుద్ధాత్మ లేనని విషయం అర్థం చేసుకోవాలి. సమాధానం ఎక్కడ లేదు, అక్కడ దేవుడు ఉండడు, పరిశుద్ధాత్ముడు ఉండడు. సమాధానం చూతనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. ఇంక పిల్లరా, మరో పాయింట్ ఏంటంటే ఆత్మ సంబంధ యుద్ధానికి మనలో సిద్ధం చేస్తాడు. ఆత్మ సంబంధ యుద్ధానికి మనల్ని సన్నద్ధులుగా చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువుకోండి.
పిల్లరా క్రైస్తవులు అందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. మీరు విన్న మాట నిజమే. మనందరం కూడా యుద్ధం చేస్తున్నాం. ఎవరితో యుద్ధం చేస్తున్నాం? సాతానుతో యుద్ధం చేస్తున్నాం. వాడు అనుజులతో యుద్ధం చేస్తున్నాం. పాపంతో యుద్ధం చేస్తున్నాం. మన యుద్ధంలో జయించాలి. ఇది భౌతిక సంబంధ యుద్ధం కాదు కానీ ఆత్మ సంబంధ యుద్ధం. అందుకే యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో సంఘాలకు లేఖ రాస్తూ ఒక్కొక్క లేఖ చివరిన వాగ్దానం ఏంటంటే జయించువానికి జాగ్రత్త వినాలి. జయించువానికి పరదేశంలో జీవవృక్ష ఫలము భుజింపునితో అంటాడు. రాసిన ఎఫెసు సంఘానికి రాస్తున్న లేఖలో మరొక సంఘానికి జయించువానికి నా తండ్రి ఎదురు సింహాసనం కూర్చోబెడతాను అంటాడు. జయించువానికి కొత్త పేరు ఇస్తాను అంటాడు యేసుక్రీస్తు. ఇలాగా కొన్ని మాటలు మీరు ఎక్కడ గమనించిన ప్రకటన గ్రంథంలో జయించువాడు పదం ఉంటుందండి. మనం వీళ్ళ తర్వాత నేర్చుకుందాం. జయించడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు యుద్ధం చేసి జయించడం అర్థం కదా. అర్థం అలాగే అర్థం చేసుకోవాలి కదా. జయించడం ఎవరు జయిస్తారండి? ఒక దగ్గర యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితేనే ఆ వ్యక్తిని జయించడం పదం వాడతాం. ఇది ఉట్టిన పదం వాడడం కదా. పౌలు కూడా అంటారు మంచి పోరాటం పోరాడేతని అంటాడు తిమోతితో. తిమోతి పత్రికలో మంచి పోరాటం పోరాడేతని నా కొరకు కరం ఉంటేసి అంటాడు. ఏంటా పోరాటము? ఏం పోరాటం చేశాడు పౌలు గారు భూమి మీద? కత్తులతో పోరాటం చేశాడా లేదా కటాలతో పోరాటం చేశాడా? దాన్నే ఆత్మ సంబంధ యుద్ధం అన్నారండి. ఆత్మ సంబంధ పోరాటం అన్నారండి. క్రైస్తుడు ఎప్పుడైతే అవుతాడో అప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ అవుతున్నాడు. ఎందుకంటే సాతాను వ్యక్తి ఎవరైతే ఉన్నాడో క్రైస్తుడు వెంటనే వాడి మీదకి యుద్ధం దిగుతాడు. వాడు అయితే యుద్ధం దిగుతాడండి. ఎందుకంటే ఒక వ్యక్తి క్రీస్తులోకి వచ్చిన వెంటనే వాడికి పని ఏంటంటే భూమి మీద వాడికి పాపం చేసేలా ప్రేరేపించి ఆ వ్యక్తిని దేవుడికి దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే మొదటి పత్రికలో చివరి అధ్యాయం అంటారండి, మీ విరోధైన సాతాను గర్జించి సింహం వల్లే ఎవరిని మృంగుదని తిరుగుతున్నాడు అంటాడు. మీ విరోధి అన్న అర్థం ఏంటి? అక్కడ మన శత్రువు. మనం పోరాటం చేస్తున్నాం, యుద్ధం చేస్తున్నాం. మన శత్రువు ఎవరంటే సాతాను. వాడు మనం ఇప్పుడు మిగుదనేది తిరుగుతున్నాడు నిరంతరం. ఒకసారి మన ఎఫెసీ రాసిన పత్రిక 6 చదువుకొని చూడలేదా? ఎఫెసీ రాసిన పత్రిక 6 ఇక్కడ మనం చదువుకుంటే ఎఫెసీ రాసిన పత్రిక 6:12 ఏలాగ మనం పోరాడినది శరీరంతో కాదు ప్రధానంతో కాదు అంటారండి. చూసారా? మనం పోరాడదని అంటారు. పోరాటం జరుగుతుంది, యుద్ధం అవుతుంది. యుద్ధం ఎవరితో? శరీరంతో ప్రధానంతో కాదు కానీ ప్రస్తుత అంతకాశం లోకనాలతోనూ ఆకాశమాన దురాత్మ సమూహంతోనూ పోరాడుతున్నాం అంటారా? ఆకాశమాన దురాత్మ సమూహం పోరాడుతున్నాం అంటే మనం ఇంతకు నేర్చుకున్నాం, దెయ్యం గురించి పాఠం నేర్చుకున్నాం. అటువంటి దెయ్యాలు కాదండి, అవి పట్టే దెయ్యాలు కాదు. కానీ ఇక్కడ దురత్వ సమూహం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ దురత్వ సమూహాలు అనేవి మనలా నుండి మన హృదయంలో దూరి మన పాపం చేసి ప్రేరేపించి దురాత్మలు అర్థం చేసుకోవాలి. ఇవి పట్టే దురాత్మలు కావు కానీ మన హృదయాన్ని ప్రేరేపించి సాతాను తోతలు. ఇక్కడ అలా చెబుతూ మనల్ని జయించాలంటే మనం సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఆత్మీయంగా మనం కొన్ని ధరించుకుంటే తప్ప ఆయన జయించలేమని పౌలు గారు చెప్తూ అలా ఒక్కొక్కటి చెప్తూ వస్తే అక్కడ ఒక సందర్భంలో ఏమంటారంటే 17వ వచనంలో, మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకట్టకం ధరించుకున్నాడు. దేవుని వాక్యమును ఆత్మకట్టగా ఉన్నారండి. అంటే దేవుని వాక్యము ఖడ్గం అంటే అర్థం ఏంటి? కత్తి, అంతే కదా. ఆత్మకట్టకం చూసారు, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఖడ్గం అని. దేవుని వాక్యం అంటే ఆత్మకట్టంగా అలంకార రీతులు చెప్పబడింది. దేవుని వాక్యం మనం ఉందంటే పరిశుద్ధాత్మను మనలో ఉన్నట్టు విషయం. అంటే అక్కడ వాక్యాన్ని ఆత్మతో ఆత్మతో చెప్పడం జరిగిందండి. ఆత్మ ఖడ్గం అంటే కత్తి. సాధారణంగా కత్తి అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకు కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది, యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది అని జాగ్రత్త వినాలి. కత్తి అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనం కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండోది మనం యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. మనం కాపాడుకోవడానికి ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకి దావీదు అంటాడు, కీర్తనకారుడు 119 మొదటి వచ్చిన 11వ వచనంలో ఏమంటారంటే, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను అంటాడండి. అక్కడ అంటే హృదయంలో వాక్యం ఉంచుకుంటే అర్థం ఏంటంటే అక్కడ తను కాపాడుకోవడం. వాక్యం మనలో ఉంటే మనల్ని కాపాడుకున్నట్టు అవుతుంది సాతాను సోదరు నుంచి. జాగ్రత్త అనాలి. దావీదు అంటాడు, నా వాక్యం నా హృదయం ఉంది కాబట్టి నేను పాపం చేయటం లేదు అంటాడండి. వాక్యం ఉంటే వ్యక్తి పాపం చేయడు. పాపం ఆ వాక్యం ఆ వ్యక్తిని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇప్పుడు
యుద్ధం చేయడం ఎలాగంటే ఎలాగంటే పిల్లరా ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు అపోస్తలులు 8:4 చదువుకుంటే అపోస్తల కార్యములు 8:4 అక్కడ కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారం చేసిరు అంటారంట. ఇక్కడ హింస కలిగింది. ఆ కాలం ఎరుసలేము సంఘానికి హింస కలిగినప్పుడు కూడా వాళ్ళు చెదరక, బెదరక వాళ్ళందరూ కూడా తిరిగి ఏం చేశారు? చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు ఇంకా వాక్యం ప్రకటిస్తున్నారండి. ఇక్కడ వాక్యం ఇంకా యుద్ధం జరుగుతుంది కానీ వాక్యం ఇంకా ప్రతి చోట వెళ్ళిందండి అప్పుడు. చూసారా? అంటే జయిస్తున్నారు అక్కడ. వాక్యం ద్వారా జయిస్తున్నారు. అంటే మనం అలాగ అర్థం చేసుకోవాలి. అంతేకాని వ్యక్తిగతం కూడా ఆ వాక్యము ఎలా కాపాడుతుందంటే సాతాను మన మీద దాడి చేయకుండా మన హృదయాన్ని పాపం ప్రేరేపించకుండా వాక్యం మనలో ఉంటే ఆ వాక్యం అనేది వాడిని జయించి వెళ్ళ చేస్తుందండి. రైట్. తర్వాత పిల్లరా ఆత్మతో ఆరాధించును. ఆత్మతో ఆరాధించుట. ఫిలిప్పీ రాసిన పత్రిక 3:3 చదువుకోండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3:3 జాతి గమనిస్తే 3 ఎందుకనగా శరీరం ఆస్పదం చేసుకున్నాక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు దేవునికి ఆత్మను ఆరాధించి క్రీస్తు యేసునందు అచ్చయపడుచున్న మనమే సున్నతి ఆశ్రయించబోవడం అంటారండి. ఇక్కడ జాతి వినాలి. ఇక్కడ జాతి గమనించారు. ఇక్కడ అసలు మనం మొదటి రోజు చదువుకుందాం అండి. మెట్టుకున్న సహోదరులరా ప్రభువుని ఆనందించుడి. అదే సమయం మీకు రాయటం నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. కుక్కల విషయం జాగ్రత్తగా ఉండండి, దుష్టుడైన పనివారి విషయం జాగ్రత్తగా ఉండండి, ఈ చేతను ఆశ్రయించే వారి విషయమే జాగ్రత్తగా ఉండండి. వాస్తవానికి ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో ఏమవుతుందంటే అక్కడ కొంత అబద్ధ బోధకులు ఏం చేస్తున్నట్టు అంటే వాళ్ళు ఏం బోధిస్తున్నారంటే ఎవరైతే క్రైస్తవులు వేయరో వాళ్ళు మళ్ళీ ఉద్దేశిస్తే ఏమంటారంటే మీరు మళ్ళీ సున్నత పొందాలంటే ఛేదన పదము చూసారా పిల్లరా? ఈ ఛేదన ఆచరించే విషయమే అంటారు. అర్థం ఛేదన అంటే అది సున్నతిని అర్థం చేసుకోవాలండి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు క్రైస్తవులు అయినా సరే మీరు ఇంకా సున్నత పొందాలి, సున్నత పొందకపోతే మీరు క్రైస్తవులు కారు అని వాళ్ళు బోధ చేయడం జరిగింది. వాస్తవానికి వాళ్ళందరినీ క్రైస్తవులుగా మార్చి అక్కడ వాక్యం బోధించి సంఘం స్థిరపరిచి వెళ్తే పౌలు మళ్ళీ అక్కడికి వచ్చి మీరు మళ్ళీ సున్నత పొందాలి, సున్నత పొందకపోతే మీరు ఇంకా రక్షణ లేదని ఒక అబద్ధ బోధ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఉద్దేశం లేకపోతే పౌలు గారు ఏమంటారంటే ఇక్కడ ఈ చేత మనకు అవసరం లేదు, ఒకప్పుడు సున్నత ఉండేది, ఇప్పుడు ధర్మశాస్త్రం సున్నత ఉండేది, ధర్మశాస్త్రం కొట్టివేయబడం కాబట్టి ఇంకా సున్నత కూడా ఇంకా మనకి లేదని చెప్తూ పౌలు గారు ఏమంటారంటే 3 ఎందుకనగా శరీరం ఆస్పాదం చేసుకున్నాక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు నచ్చబడుతున్న మనమే సున్నత ఆచరించేవారము అంటారండి. అంటే ఇక్కడ జాతి గమనిస్తే భౌతిక సంబంధం సున్నతి అవసరమని అబద్ధ చేసినప్పుడు పౌలు గారు ఏమంటారంటే ఇక మనకు భౌతిక సున్నతి మనకు అవసరం లేదు, మనకి ఇప్పుడు ఆత్మ సంబంధ సున్నతి ఆల్రెడీ పక్షాలు చేసాడు. ఎక్కడ? బాప్తిస్మంలో మన పాపలు కడివేయబడ్డాయి, పాపాలు తుడిచివేయబడ్డాయి మనలో నుండి. దాన్నే ఆత్మ సున్నతి అన్నారండి. మీకు పాయింట్ అర్థమవుతలేదు అంటే ఇక్కడ అది సందర్భం చూసారు. ఇక్కడ వాస్తవానికి దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించే పదం ఏదైతే ఉందో ఆరాధన పదం అక్కడ లేటరు అని పదం వాడబడిందండి గ్రీకులో. అంటే సేవ చేయడం అని, ఆత్మ వల్ల సేవ చేయడం అంటే పిల్లలు ఒక విషయం మనకి ఏం అర్థం అవ్వాలంటే మనం ఇప్పుడు ఆరాధిస్తున్నా సేవ చేస్తున్నా సరే దాంట్లో మనొక ప్రేమే మాత్రం లేదండి. మన ఆత్మతో మన హృదయంలో పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉండి దేవునికి ఆరాధింపజేతలో చేస్తాడు. విషయం మనకు అర్థం అవ్వాలని. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దేవునికి మన సేవ చేసే విధంగా ఆయన కూడా మనలో ఉండి నడిపేస్తున్న విషయం మనకు అర్థం అవ్వాలండి. అందుకే ఇక్కడ పదం ఏం వాడుందంటే దేవుని యొక్క ఆత్మలను ఆరాధించు అంటే ఆరాధన కూడా మనకి సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. కేవలం ప్రార్థనలో మాత్రం కాకుండా ఆరాధనలు కూడా పరిశుద్ధాత్మ మనలో కూడా మనకి సహాయం చేస్తున్న విషయం మనకు అర్థం అవ్వాలి. ఆఖరికి ఏంటంటే మనలను పరిశుద్ధపరచును. మనలను పరిశుద్ధపరచును. రెండో తెస్సలోనికీయులకు పత్రిక 2:13
రెండో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:13 చదువుకుందాం. ప్రభు వల్ల ప్రేమ సహోదరులారా, ఆత్మను పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యము నమ్ముట వలన అంటారండి. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఆత్మను పరిశుద్ధపరచబడుట అని అంటారండి. అంటే ఎప్పుడు పరిశుద్ధపరుస్తుంది అంటే క్రైస్తవులో మనము పరిశుద్ధపరచబడే వారుగా ఉన్నామండి. మనం ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో నీటిలో పొందిన వెంటనే మన పాపాలు తుడిచివేయబడతాయి. ఎలా తుడిచివేయబడుతుంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే అక్కడ పరిశుద్ధాత్మ కూడా మనలో అంటే ఆ సమయంలో బాప్తిస్మం సమయంలో జరిగే ప్రక్రియ అంటే మన కంటికి కనబడేది కాదు. ఎంత కూడా ఆత్మస్మం జరిగేది. మనం క్రీస్తు రక్తంలో కడగబడతాం. అదేవిధంగా ఆత్మతో పరిశుద్ధపరచబడతాం. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు పనిచేస్తున్నారు. మన ఆత్మ సంబంధం ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ కూడా ఇండైరెక్ట్‌గా పనిచేస్తున్నాడు. అది మనకు కనబడదు. మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధత కొంచెం బాగా అందుకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయట్లేదు. గ్రంథంలో పరిశుద్ధత గురించి స్పష్టంగా ఉండదండి ఎప్పుడు కూడా. అంత అస్పష్టంగా ఉంటదండి. మన జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ప్రతి దాంట్లో కూడా పరిశుద్ధాత్మ పాత్ర ఉన్న విషయం మనకు అర్థం అవ్వాలండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఇక్కడ కూడా ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే అంటారండి. అంటే ఆత్మ పరిశుద్ధత పొందిన వారు అని అంటే క్రైస్తవులు ఉద్దేశిస్తూ పేతురు మొదటి ఏమంటారంటే ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారు అంటారండి. నిజమే, పరిశుద్ధత పొందాం. ఎప్పుడు పొందాం? బాప్తిస్మం పొందాం. తర్వాత మనం దేవుని సహవాసాలు ఉంటే మనం క్రైస్తవుల తర్వాత మనం పొరపాటు చేస్తూ ఉంటే మనం క్రీస్తు రక్తం కడగబడుతూ ఉంటాం. అప్పుడు కూడా ఆత్మ పరిశుద్ధపరుస్తూ ఉంటారండి. అంటే ఆత్మ పరిశుద్ధ పని ఏంటంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎలా పరిశుద్ధపరుస్తారంటే మనం చేసిన పాపం మళ్ళీ చేయకుండా మారుమనసు పొంది మనం మారుమనసు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. దేవుడు పాపాలు క్షమించినట్టు అర్థం ఏంటంటే మన క్రీస్తు రకంలో కడవేయబడతాం. రెండోది పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అంటే జాగ్రత్త వినాలి. దేవుడు పాపాలు క్షమిస్తాడు అన్న పదానికి మనం ఎలా అర్థం చేసుకున్నామంటే అక్కడ ఇండైరెక్ట్‌గా చదివే 2 అంశాలు ఏంటంటే ఒకటి మనం క్రీస్తు రకంలో కడవేయబడతాం. అది మొదటి స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే కడవేయబడిన మనల్ని పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఈ రెండు కూడా జరిగే ప్రక్రియ. రైట్ పిల్లరా, ఇది నేటి క్రైస్తవులలో క్రైస్తవుల్లో పరిశుద్ధాత్ముడు చేయ కార్యములు లేదా పరిశుద్ధ చేయ పనులండి. మొదటగా ఆత్మసంబంధ జలాశయంగా మనలో ఉంటాడు అంటే అర్థం ఏంటంటే పిల్లరా, మనలో ఉంటాడు. ఏ విధంగా ఉంటాడు మనం అందరూ తీసుకోవద్దు, కానీ ఆయన ఏ విధంగా ఉంటాడు ఎలా ఉంటాడు మనం పక్కన పెడితే మనలో ఉంటాడు విషయం మనకు అర్థం అవ్వాలి. రెండోది మనలో ఉండి ఆయన పని చేస్తున్న విషయం మనకు అర్థం అవ్వాలి. అంటే పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు అనే విషయం మనకు అర్థం అవ్వాలండి. 2 పాపము నియమం మనం విడిపించును. ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉండేవాళ్ళు. ఇప్పుడు మన హృదయం మీద లిఖించబడింది కొత్త నిబంధన. తద్వారా మనం పాపము నియమం మనం విడిపించబడతామని విషయం అర్థం అవ్వాలి. మూడోది ఏంటంటే ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆత్మీయ మనం నడిపిస్తాడు విషయం మనకు అర్థం అవ్వాలి. మనము దేవుని పిలువని సాక్ష్యం ఇస్తాడు మనతో పాటు విషయం మనకు అర్థం అవ్వాలి. తర్వాత మన ప్రార్థనలు కూడా పరిశుద్ధత సహాయం చేస్తే విషయం మనకు అర్థం అవ్వాలి. తర్వాత ఎమోషనల్ వరకు కూడా చివరికి కూడా మనతో ఉంటాడు. క్రీస్తునందు మనతో ముద్రించబడతాడని గ్రంథం సెలవిస్తుంది. ఏడవదిగా మన జీవితంలో ఆత్మ ఫలాలు ఫలించే విధంగా మనలో కృషి చేస్తాడు. ఫలాలు ఫలించే విధంగా ఆయన కృషి చేస్తాడు. తర్వాత పరిశుద్ధాత్ముడు ఐక్యత కలిగిస్తాడు, మనలో ఉండే ఐక్యత కలిగిస్తాడు. ఆత్మ యుద్ధంగా మనల్ని సిద్ధం చేస్తాడు. వాక్యం ఆత్మకట్టంగా చెప్పబడింది. తర్వాత మన ఆరాధనలో కూడా పరిశుద్ధాత్మ మనలో తోడుకుంటాడు. మనల్ని ఆరాధించి జరిగించి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. తర్వాత మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇవన్నీ కూడా క్రైస్తవులు జరిగిస్తారండి. ఇవేవి కూడా ఎక్కడ ఎవరు చెప్పరండి. అంటే ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో మత శాఖలు ఇవేవి చెప్పరండి. వాళ్ళకి ఎంతసేపు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, కృపవరాలు ఇవే తప్ప ఇవి కూడా బోధించరండి. సత్యవాక్యాన్ని పక్కకు తోసేసి అబద్ధాన్ని పట్టుకొని అబద్ధపురం వేలాడుతున్నారు అందరూ కూడా అబద్ధం జనకుడైన సాతాను చెందినవారు అందరూ కూడా. సత్యవాక్యము క్రీస్తు సంఘంలో మాత్రం ఉంటది. సత్యవాక్యం క్రీస్తు సంఘంలో మాత్రమే బోధిస్తారండి. ఇన్ని కార్యమంది జరిగిస్తుంటే పరిశుద్ధాత్ముడు ఇవన్నీ పక్కన పెట్టేసి
నాకు కృప వరం రాలేదు, భాష మాట్లాడే వరం రాలేదు, వీటి మీద పడతారండి. ఎంత ఘోరం ఆలోచించండి. ఒకటి రియలైనా నేను చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మనలో పరిశుద్ధాత్మ ఉన్న విషయం మనం పూర్తిగా నమ్మండి. ఇక నుంచైనా ఎంతవరకు వెళ్ళవద్దు పక్కన పెట్టండి. ఇక నుంచి నా పరిశుద్ధాత్మ మనలో పూర్తిగా ఉన్నాడు అనే విషయం గమనించాలి. రెండోది ఏంటంటే, పరిశుద్ధాత్మ మనలో ఇవన్నీ ఈ కార్యాలు జరిగేస్తున్న విషయం మేము గమనించాలి. మన ప్రార్థనలో ఉంటాడు, మన ఆత్మీయంగా ఉండే విషయం గమనించాలి. మూడోది ఏంటంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండండి. ఎలా దుఃఖపరుస్తుంటే, మన పాపం చేస్తే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. మన పరిశుద్ధంగా ఉంటే ఆయన ఆనందిస్తాడు. మనం ఇప్పుడు వారి పరిశుద్ధాత్మని ఆనందింపజేయాలి తప్ప మన ఆయన్ని బాధ పెట్టకూడదండి. మనలో వ్యక్తి ఉన్నాడు, మన పాపం చేస్తే మనకు కాదండి, ఆయన బాధపడతాడండి. ఆయన బాధ పెట్టే విధంగా మనం ఉండకూడదు. ఆయన ఆనందింపజేయాలి. ఆయన ఆనందం చేస్తే ఆయన మనలో ఉంటాడు. ఆయన ఆనందం చేయకపోతే ఆయన మనలో ఉండడు. ఆయన మనం లేకపోతే మనము రక్షించబడలేమండి. ఆయన మనలో ఉండాలో లేదో మన చేతిలో ఉంటుంది. మన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఈ వాక్యం మన అంతర్ హృదయంలో నింపుకొని వాక్య ప్రకారమైన మనం జీవించేవారుగా ఉందాం. దేవుడి వాక్యం దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయను కాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని ఓపిక విన్న సహోదరులందరికీ మరొకసారి నా యొక్క అందం తెలుసుకుంటున్నాను. ఈ వాక్యాన్ని మీరు వినండి, మరొకసారి ధ్యానించండి, ఇతరులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు.